హాయ్ అండి. క్యాన్వాస్ పేపర్ మీద మనం కట్ వర్క్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ మనం క్యాన్వాస్ పేపర్ అనేది స్ట్రైట్గా తీసుకోవాలండి. స్ట్రైట్గా తీసుకొని ఇలా 2 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. మనం ఎలాంటి డిజైన్ స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ షేప్ అయినా సరే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ని స్ట్రైట్గా తీసుకున్నాను. ఇక్కడ ఈ స్కేల్ చూసారు కదా, మనకి చిన్న కట్ వర్క్ ఉంది దానిపైనే, అలాగే వన్ సైడ్కి చిన్న కట్ వర్క్, వన్ సైడ్కి పెద్ద కట్ వర్క్. మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ అయితే మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకొని డ్రాయింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్కి ఇలా సగానికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ స్కేల్ని యూజ్ చేసుకొని మనం కట్ వర్క్ డిజైన్ అనేది కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చిన్న సైజు, ఇది వచ్చేసి పెద్ద సైజు అండి. మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో మీరు కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పెద్ద సైడ్ వైపున మనం పెద్ద షేప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ముందుగా ఒక సెంటర్ పాయింట్ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసాం కదా, ఆ డ్రాయింగ్ పైన మనం కరెక్ట్గా స్కేల్ షేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసారనుకో మీకు షేప్ అనేది తిరగకుండా చాలా బాగా ఉంటుందండి. మీరు బ్యాక్ నెక్కైనా హ్యాండ్స్కైనా ఏ బ్లౌజు ఏ మోడల్కైనా సరే మీరు ఈ స్కేల్ని అయితే యూజ్ చేయండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ అనేది షేర్ చేస్తాను. ఇలా మనం మార్కింగ్ చేసుకున్నట్లు ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. షేప్ అనేది కరెక్ట్గా ఉండాలండి. మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా రావాలి. నచ్చితే